నమస్తే, నేను మధు. అంశురెడ్డి తనను తన కుమారుణ్ణి మోసం చేసిందంటూ సత్యనారాయణ యనమల సత్యనారాయణ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం అయితే జరిగింది. మరి ఈ కేసు ఎంతవరకు నడుస్తోంది, మరి పోలీసులు అంశురెడ్డిని విచారించారా లేదా, మరి కస్టడీలో ఏం తేలింది, ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, అంశురెడ్డి తనను మోసం చేసింది తన కుమారుని దగ్గర నుంచి 9 కోట్ల పైచిలకు ఎక్కువగానే దానం తీసుకుంది అన్నట్టు ఆయన అయితే చెప్తున్నారు సత్యనారాయణ గారు. సో ఇది ఎంతవరకు నిజం? మరి పోలీసులు అంశురెడ్డిని అదుపులోకి తీసుకున్నారా, విచారిస్తున్నారా, మరి ఏం తేలింది సార్? అంశురెడ్డి లేదా సత్యనారాయణ అనే వ్యక్తి హైదరాబాద్ సిసిఎస్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సుమారు 9.5 కోట్ల రూపాయలు వివిధ సందర్భాలలో ట్రాన్సాక్షన్స్ అంటే విట్నెస్ చూపిస్తూ కంప్లైంట్ జరిగింది. వివిధ సందర్భాలలో డబ్బులు తీసుకుంది తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం, అంటే విద్యకు, ఎగ్జామ్ ఫీజులకు, చదువు నిమిత్తం అంటే అవసరాల నిమిత్తం తీసుకుంది. ఆ తీసుకునేటువంటి వాళ్ళ మధ్య స్నేహానికి కారణం పెళ్లి చేసుకుంటానని ఉన్నటువంటి ప్రామిస్ ఇచ్చి, నా కొడుకుని పెళ్లి చేసుకుంటానికి ప్రామిస్ ఇచ్చి దాన్ని దాటివేసి మోసం చేసి ఆ డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పేసి సత్యనారాయణ అనే వ్యక్తి హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ ఆశిరెడ్డి గారు ఎవరో మనకు తెలిసిందే, ప్రముఖ హీరోయిన్. ఆర్జీవి గారితో నటించి ఆర్జీవి గారితో బోల్డ్ కంటెంట్ ఇంటర్వ్యూలు చేసి బాగా ఫేమస్ అయినటువంటి నటి. దాంతోపాటు బిగ్ బాస్లో కూడా పార్టిసిపేట్ చేసింది. సో ఈ మధ్యకాలంలోనే సోషల్ మీడియాలో పెయిడ్ సబ్స్క్రైబర్స్ అనే ఆప్షన్ను వినియోగించుకుంటూ తన లైక్ మైండెడ్ అయినటువంటి తనని ఇష్టపడే ఫాలోవర్స్కు పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ ఇచ్చింది. ఆమె ఇచ్చినటువంటి ఆఫర్లోనే మొదటి 1 అవర్లోనే 600 నుంచి 800 వరకు సబ్స్క్రైబర్లు అయ్యారు కూడా మనం వింటాము. సో పోతే ఈ ఆశిరెడ్డి చేసింది ఏమిటి, వీళ్ళ మధ్య జరిగింది ఏంటంటే 2015లో వాళ్ళ మధ్య స్నేహం ఏర్పడింది. ఈ ధర్మేంద్ర అనే వ్యక్తి తనకు ఆల్రెడీ పెళ్ళయింది. ఆ పెళ్లి తాలూకు డైవర్స్ కేసు నడుస్తూ ఉంది. అది అయిన తర్వాత వీళ్ళు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉన్నట్టుగా వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ కుదిరింది. ఈ అండర్స్టాండింగ్ మధ్యలోనే ఆమె ఎడ్యుకేషన్ అండ్ వివిధ సందర్భాల అవసరాలు, వ్యక్తిగత అవసరాల మధ్య సుమారు 2018 వరకు కొంత అమౌంట్ 2 నుంచి 3 కోట్ల ఇంతవరకు తీసుకుంది. ఆ తీసుకున్న తర్వాత అప్పుడు కొంతకాలానికి ఆమె ఇతన్ని పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నట్టు, ఈయనను అశ్రద్ధ చేస్తున్నట్టు గ్రహించడం, మళ్ళీ ఈయన నెగోషియేట్ చేయడం, వాళ్ళ మధ్య జరుగుతున్న చర్చల్లో భాగంగా రాజీ ప్రయత్నం చేస్తే మనందరికి తెలిసిందే, మన హేమ అనేటువంటి నటి ఆర్టిస్ట్ అసోసియేషన్లో కూడా కీ రోల్ ఉంటుంది. బహుశా వాళ్ళ మధ్య స్నేహం ఉండొచ్చు. ఆమె నేతృత్వంలో రాజీ ప్రయత్నాలు జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఆ రాజీ ప్రయత్నంలో బెడిసి కొట్టింది. విషయం ఏంటంటే ఆ తీసుకునే అమౌంట్ తాలూకు ఏదో కాంప్రమైజ్, మరి 50%, 60% సమ్ అమౌంట్ రిటర్న్ ఇచ్చేటట్టు ఆమె ఒప్పుకొని తీరా అగ్రిమెంటు సైన్ చేయాల్సి వచ్చినప్పుడు ప్రామిస్ చేసి ఫైనల్ డిస్కషన్లో మళ్ళీ దాన్ని రిఫ్యూజ్ చేసేసి ఆ చెక్కు చింపేసుకుంది. అది కూడా సఫలం కాలేదు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ జరిగిన వాళ్ళ మధ్య స్నేహం మళ్ళీ చెగురించి మళ్ళీ ఆ తర్వాత కంటిన్యూ అవుతూ ఇతను మళ్ళీ అమౌంట్ ఇవ్వడం మొదలుపెట్టాడు. అట్లా ఇచ్చుకున్న పూర్తి అమౌంట్ 9.5 కోట్ల రూపాయలని ట్రాన్సాక్షన్ డేట్ అండ్ తోటి ఒకసారి కంప్లైంట్ అయితే ఇచ్చాడు. ఖచ్చితంగా కంప్లైంట్ సర్కమ్స్టెన్స్ కనిపిస్తే మనందరికి తెలిసిందే, పోలీస్ స్టేషన్ ఏ పోలీస్ స్టేషన్లో అయినా సరే మనం నమోదు చేయడానికి వెళ్ళినప్పుడు, కంప్లైంట్ చేయడానికి వెళ్ళినందుకు మనం చెప్పే కంటెంట్ తాలూకు వ్యవహారాలు కొంచెం నమ్మదగినటువంటి సర్కమ్స్టెన్స్ వాతావరణాలు కొంచెం సాక్ష్యం కనిపిస్తే ఖచ్చితంగా నమోదు చేసుకుని దాన్ని ఎఫ్ఐఆర్గా మారుస్తారు. ఓకే. సో ఎఫ్ఐఆర్ అవుతుంది అంటే మనం బలమైన సాక్ష్యాలు చూపించగలిగితే నమోదవుతుంది. ఖచ్చితంగా నమోదైంది. పైగా పెద్ద అమౌంట్ 9.5 లక్షలు ఒక హీరోయిన్ మీద వీళ్ళు వచ్చేసి అలిగేషన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా పోలీసులు లోతైన అధ్యయనం చేస్తారు. కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి ఆమెను పిలిచి బహుశా విచారిస్తుండవచ్చు. మరి ఎంత దూరం వెళ్తుంది, ఏం జరుగుతుంది, నిజంగా ఒప్పుకుంటుందా లేదా డబ్బులు రిటర్న్ ఇస్తా అంటుందా, ఇవన్నీ కూడా పోలీసు విచారణలో బయటకు వస్తుంది. మొత్తం మీద అయితే పోలీసులు అయితే ఆమెను విచారిస్తున్నట్టు, ఆమె దగ్గర వివరాలు రాబడుతున్నట్టయితే మనకు సమాచారం. కానీ ఇవిడ బహిరంగంగానే చెప్పారు సార్, ఇవన్నీ కూడా కేవలం అపోహలు మాత్రమే, ఇదంతా నిజం కాదన్నట్టు ఆవిడ చెప్పుకొచ్చారు. బట్ ఇది నిజమా కాదా సార్? మరి మీరేమనుకుంటారు? ఎందుకంటే మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ కదా, సో మీకేమనిపిస్తుంది, అంత నిజమంటారా? చాలా వరకు సెలబ్రిటీస్ ఇది నిజం కాదని అంటుంటారు. ఏదైనా ఎవరి మీద అపవాదం వస్తే మనం కూడా చూస్తుంటాం, పొలిటికల్ లీడర్స్ మీద కూడా ఏదైనా అపవాదం రాగానే ఇది గ్రాఫిక్స్ మ్యానిపులేట్ చేశారు, మార్ఫింగ్ చేశారు, ఏఐ కొత్తది ఏంటంటే ఏఐ వీడియోలో క్రియేట్ చేసి నన్ను బదనాం చేస్తున్నాను, నా మీద ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర
అలాగే ఇట్లాంటి పెద్ద అలిగేషన్ వచ్చినప్పుడు కూడా జనరల్గా అదంతా అబద్ధమని చెప్తుంటారు. నిజం ఉండొచ్చు, నిజంగా కూడా అబద్ధమే ఉండొచ్చు. బట్ పోలీసులు విచారణలో పోలీసులు చెప్పాలి, మేము ఇన్వెస్టిగేషన్ చేసినాం, ఆ ఇన్వెస్టిగేషన్ తాలూకు వివరాలు ఇవి, దీంట్లో వీళ్ళు విక్టము, వీళ్ళు అక్యూజ్డ్, దాని తాలూకు సెక్షన్లు కానీ దాని తాలూకు వివరాలన్నీ వివరిస్తూ ఖచ్చితంగా మనం చాలా సందర్భంలో చూస్తూ ఉంటాం. పోలీస్ ప్రెస్ మీట్ పెడతారు. సెన్సేషన్ కేసు అయిపోగానే ఇన్వెస్టిగేషన్ ప్రాథమికలో మొదటి దశ అయిపోగానే ఇన్వెస్టిగేషన్ ప్రెస్ మీట్ పెట్టి ఇగో ఇతను నేరస్తుడు అని చూపిస్తూ వాళ్ళ దగ్గర తీసుకొచ్చినటువంటి ఆ ఎవిడెన్స్లు కూడా చూపిస్తున్న సందర్భంలో చేస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ ఆశురెడ్డే కాదు, ఇంకెవరైనా సరే వాళ్ళు ఎవరైనా చెప్తుంది మనం ఎంతవరకు నమ్మాలి అంతవరకే నమ్మాలి. మన దీంట్లోనే బెస్ట్ ఎగ్జాంపుల్ వాళ్ళ స్నేహితురాలుగా హేమ ఆ రోజు బెంగళూరులో ఎంత హడావుడి చేసింది. నేను ఎక్కడా లేనండి, ఎక్కడో ఉన్నాను, షూటింగ్లోనూ చిల్ అవుతున్నాను, నేను ఇక్కడ లేను, నా మీద రూమర్స్ చేస్తున్నారని చెప్పేసి మనల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం కూడా చేసింది. సో అట్లాగే కొందరు అలా చేస్తుంటారు, కేసును డైవర్ట్ చేయడానికి కానీ, లేదంటే ఎమ్మటే ఒప్పుకోరు, నేను ఎక్కడ బ్లేమ్ అవుతాను అని చెప్పేసి ఇదంతా అబద్ధం అంటుంటారు. ఇది అబద్ధమా నిజమా అనేది పోలీసులు చెప్తారు. రేపు మాపు ఈ కేసు తాలూకు అప్డేట్స్ పోలీసులు అయితే ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి తెలియజేస్తారు అనుకుంటున్నాను నేనైతే. సో అప్పుడు నిజాలేంటో బయటకు వస్తుంది. సార్, పోలీసులు అంశురెడ్డికి మెసేజ్ చేశారంట, అంటే మీరు మీడియా ముందుకు వెళ్లే ముందు ఒకసారి మా దగ్గరకు వచ్చి మీడియా ముందు ఏం మాట్లాడాలనుకుంటారు మాకు క్లారిటీ ఇచ్చి తర్వాత మీడియా ముందుకు వెళ్ళను అని చెప్తున్నారు. మరి అంశురెడ్డి పోలీసుల మాట వింటదంటారా? ఫస్ట్ మీడియా ముందుకు వస్తుందా లేకపోతే పోలీసుల ముందుకు వస్తుందా? ఖచ్చితంగా ఇష్యూ స్టార్ట్ కాగానే జనరల్గా ఏమవుతుందంటే పోలీసులు ఏమంటే వాళ్ళని తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తుంటారు, కానీ వాళ్ళు ఇడన్లో ఉంటారు. ఇడన్లో ఉండి వాళ్ళ తాలూకు మధ్యవర్తులు కానీ లాయర్లు కానీ కాంటాక్ట్ అవుతూ ఉంటారు. అంటే పోలీస్ స్టేషన్కి వచ్చి అసలు ఏం కంప్లైంట్ ఉంది, మా వాళ్ళ మీద ఏం తప్పు ఉంది, అసలు ఎంతైనటువంటి లోతు ఉంది, దాంట్లో ఏమి లసగులే ఉన్నాయని ముందు వీళ్ళకి ఐడెంటిఫై చేస్తారు. వాళ్ళ సాక్ష్యాలతో ఇచ్చారా ఇవ్వలేదా, లేదంటే వీళ్ళు ముందే యాంటీస్పెరిబిల్ తయారు చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేయడం ఇవన్నీ జరుగుతుంటాయి. పోలీసులు మాత్రం అలాగే చెప్తున్నా మరి పోలీసులకు సరెండర్ కావాలి. పోలీసులు ప్రెస్ మీట్ కాదు ఇక్కడ ముఖ్యం, పోలీసుల ముందు ఆమెను అరెస్ట్ చేయడం, దర్యాప్తులోకి తీసుకురావడం, కూర్చోబెట్టడం అనేది ఇంపార్టెంట్. ఇంకా మీరు పోలీసులు నాకు తెలియకుండా ప్రెస్ మీట్ పెట్టొద్దు, నాకు చెప్పకుండా ప్రెస్ మీట్ పెట్టొద్దు అంటే ఆమెకు ఫేవర్ చేస్తున్నారు అనుమానాలు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా కంప్లైంట్ బాధితులు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి అక్యూజ్డ్గానే భావించాలి, వచ్చి తగినటువంటి వివరణ తీసుకోవాలి ఆమె కాడే. కానీ నాకు చెప్పకుండా ప్రెస్ మీట్ పెట్టడం అనేది అతిశక్తి. ఏదేమైనా సరే అంశురెడ్డిది తప్పు అని కొంతమంది అంటుంటే ధర్మేందర్ది కూడా తప్పే అని మరి కొంతమంది అంటున్నారు. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. మరి అంశురెడ్డి పోలీస్ స్టేషన్కి వెళ్ళాక విచారణలో ఎటువంటి నిజాలు బయటపడతాయో కూడా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.